ట్రంప్ తన దేశంలో వేట మొదలుపెట్టారు. అక్రమ వలసవాదులను ఏరివేయడానికి చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసిన ట్రంప్ తాజాగా ఎన్నికలకు ముందు మాటిచ్చినట్లుగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు. అమెరికాలో ఏ మూలన దాక్కున్నా అక్రమ వలసదారులను ఉపేక్షించవద్దని తన విధానాన్ని స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు సరిహద్దు దేశం మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్న అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల్లోనే 538 మంది అక్రమ వలసదారులను అధికారులు అరెస్టు చేశారు. దీంతో పాటు అమెరికాలో ఉంటున్న వందలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 538 అక్రమ వలస నేరస్తులను అరెస్టు చేసిందని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది. వీరిలో అనుమానిత ఉగ్రవాది ట్రెండీ అరగువా ముఠాలోని 4 సభ్యులు ఉన్నట్లు తెలిపింది. వీరితో పాటు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్తులు ఉన్నారని వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆ దేశ జనాభాలో అక్రమ వలసవాదుల సంఖ్య 2023లో రికార్డు స్థాయికి చేరుకుంది. అప్పటి గణాంకాల ప్రకారం 47.8 మిలియన్లకు వీరి జనాభా పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.6 మిలియన్లు ఎక్కువ. 1970తో పోలిస్తే ఈ సంఖ్య 5 రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనంతటికీ 1965లో అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టాలు చేసిన మార్పులే కారణం. అప్పటి అమెరికన్ కాంగ్రెస్ తమ చట్టాలు చేసిన మార్పుల వల్ల ఈ జనాభా పెరుగుదల వేగవంతమైంది. ప్రస్తుతం అమెరికా జనాభాలో వలసదారులు 14.3% ఉన్నారు. ఇది 1970లో 4.7%గా ఉండేది. ఈ జనాభా అమెరికన్ ప్రజలను కలవరపెడుతుంది. ఈ జనాభాలో భారత్కు చెందిన వారు ఉన్నారు. దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్నారని తెలుస్తోంది. వీరంతా సరైన వీసా పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. కెనడా, మెక్సికో బోర్డర్ నుంచి అమెరికాలో ప్రవేశించి అక్కడే నివసిస్తున్నారు. అయితే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసవాదుల వల్ల ఆ దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మెక్సికో, కెనడా నుంచి ఆ దేశంలోకి వలస వచ్చిన వారి వల్ల తీవ్రమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. అమెరికాలోకి ప్రవేశించి అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది డ్రగ్స్ ను అక్రమంగా తరలించడం, సుపారీ హత్యలు, కిడ్నాప్లు, అమెరికన్లపై దాడులకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తద్వారా అది అమెరికన్ జనాభాకు ఆటంకంగా మారుతుంది. చొరబాటు ద్వారా వచ్చిన వారు ఆ దేశానికే ప్రమాదకరంగా తయారవుతున్నారు. వీరికి అనుకూలంగా బైడెన్ వ్యవహరించడంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. ఆ దేశంలో తమదే రాజ్యమన్నట్లుగా ప్రవర్తించారు. ఇళ్లలో అద్దెకు ఉంటూ అద్దె చెల్లించకపోవడం వంటివి చేశారు. దీంతో పాటు అక్కడ ఉద్యోగాల్లో వీరు చొరబడుతున్నారు. స్థానికంగా ఉండే ఉద్యోగాలను క్యాప్చర్ చేయడం వల్ల నిజమైన అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం లేదు. మెక్సికో, కెనడాలో ఆర్థిక పరిస్థితి బాగోలేవు. ఈ 2 దేశాలతో పోలిస్తే అమెరికాలో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. ఈ కారణంగానే ఆయా దేశాల ప్రజలు అమెరికాలోకి చొరబాటుకి యత్నిస్తారు. ఎలాగోల సరిహద్దును దాటేస్తే ఇక జీవితాంతం సుఖంగా బతకవచ్చన్నది వీరి ప్లాన్. అమెరికాలో ముఖ్యంగా డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు వీరికి ప్రభుత్వ అండ సంపూర్ణంగా లభిస్తుంది. ఈ కారణంగా వీరు అమెరికాలో సుఖంగా బతకొచ్చు. అందుకే మెక్సికో గోడను సైతం తొలగించి అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం భారీ ఐరన్ ఫెన్సింగ్ ను కూడా తొలగించడానికి సిద్ధపడుతున్నారు. ట్రంప్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీరిని అడ్డుకోవడానికి భారీ గోడను నిర్మించారు. అయితే బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గోడ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. అక్కడక్కడ మరమ్మతులు అవసరమైన వాటిని పట్టించుకోలేదు సరికదా, పాడైపోయిన చోట మిగిలిన ఐరన్ ను తుక్కు కమ్మేసింది బైడెన్ ప్రభుత్వం. దీనివల్ల మెక్సికో గోడలను కొన్ని చోట్ల చొరబాటుదారులు ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. ఇక అక్రమ వలసవాదులను అమెరికాలో చేరవేసేందుకు కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఈ ముఠాలకు డబ్బులు ముట్ట చెప్పాల్సి ఉంటుంది. వారే అమెరికాలో ఎంటర్ అవడానికి మార్గం సుగమం చేస్తారు. అందుకే ఈ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఎలాగోలా అమెరికాకు చేరిన వారు అక్కడే పిల్లలను కనడం ద్వారా జన్మతః పౌరసత్వం పొందుతున్నారు. దీంతో వారు కూడా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఈ జన్మతః పౌరసత్వం అక్రమ వలసదారులకు ఆసరాగా మారుతుండటంతో 100 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. దీని ప్రకారం ఏదైనా పని విషయంలోనైనా, విద్యార్థిగా తాత్కాలిక వర్క్ పర్మిట్తోనైనా, లేకపోతే టూరిస్ట్ గా అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడే బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అంటే అమెరికా భూభాగంపై జన్మించినందుకు గాను ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే దీన్ని అక్రమ వలసవాదులు ఆసరాగా చేసుకుంటున్నారు. వారి పిల్లలు అక్కడే పుట్టారు కాబట్టి తాము అమెరికన్లే అంటూ అక్కడ వెసులుబాట్లు పొందుతున్నారు. దీంతో అమెరికాకు ఇదొక తలనొప్పిగా మారుతుంది. ఈ కారణంగానే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు. దీంతో అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థుల, టూరిస్టు, తాత్కాలిక వర్క్ వీసాలపై దేశంలో ఉంటున్న వారికి జన్మించే పిల్లలకు ఇక అమెరికా పౌరసత్వం లభించదు. ఈ తరహా పౌరసత్వం ప్రపంచంలో ఏ దేశం కూడా ఇవ్వడం లేదని
తాము కూడా ఇచ్చేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కనీసం ఒకరికైనా అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు, అమెరికా మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదైనా ఒక గుర్తింపు ఉంటేనే వారి పిల్లలకు జన్మత దేశ పౌరసత్వం ఇస్తామని తేల్చి చెప్పారు. అయితే ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కోర్టుల సవాల్ చేశారు. డెమోక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ విషయంపై కోర్టులను ఆశ్రయించాయి. జన్మత పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఉత్తర్వును ఇవ్వడం ద్వారా ప్రెసిడెంట్ తనకున్న అధికారాలను మీరారని, అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వును అనుమతిస్తే ఏటా అమెరికాలో జన్మించే దాదాపు 1.5 లక్షల మంది వలసదారుల పిల్లలు పుట్టుకతో పౌరసత్వ హక్కును కోల్పోతారని ఆందోళన వెలుబుచ్చారు. అధ్యక్షుడికి ఎన్ని విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ ఆయన రాజు కాడని, ఇష్టానుసారంగా చట్టాలను మార్చేయలేరని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సంతకంతో అధ్యక్షుడు 14వ రాజ్యాంగ సవరణ ఉనికినే లేకుండా చేయలేరని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మార్ట్ ఫ్లాట్కిన్ స్పష్టం చేయగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లాగేసుకునే అధికారం ప్రెసిడెంట్ ట్రంప్ కు ఎంత మాత్రం లేదని మసాచుసెట్స్ అటార్నీ జనరల్ ఆండ్రియా జాయ్ క్యాంపబెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పౌరసత్వం పొంది అక్కడే పెరిగి అమెరికాలో తొలి చైనీసా అమెరికన్ అటార్నీ జనరల్ గా ఎన్నికైన కనెక్టికట్ అటార్నీ జనరల్ విలియం ట్యాంగ్ అయితే దీన్ని తన వ్యక్తిగత వ్యాజ్యంగా పరిగణిస్తానని పేర్కొన్నారు. అయితే ఇది కోర్టులో నిలుస్తుందో లేదో అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ అక్రమ వలసదారులు 18,000 మంది భారతీయులు కూడా ఉన్నట్లు అమెరికా తెలిపింది. వీరిలో చాలా మంది వీసా గడువు ముగిసినా తిరిగి రాకపోవడం, కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడం వంటివి చేసిన వారే ఉన్నారు. వీరిని అమెరికా తిప్పి పంపుతామని చెబుతోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అక్కడ విదేశాంగ శాఖ తొలిసారిగా భేటీ అయింది జయశంకర్ తోనే. ఈ భేటీలో ప్రముఖంగా అక్రమ వలసదారుల గురించి చర్చించినట్లు సమాచారం. ఇందుకు జయశంకర్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులు తమ దేశస్తులు ఉంటే ఖచ్చితంగా వెనక్కు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వీరందరూ ఇక భారత్ కు తిరుగు పయనమవుతారని తెలుస్తోంది. ఏది ఏమైనా ట్రంప్ మాత్రం తమ దేశంలో అక్రమ వలసవాదులను తిప్పి పంపేందుకు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అక్రమ వలసదారుల వల్ల అన్ని దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారత్లోనూ అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వారిని తమ దేశాలకు తిప్పి పంపాలనే డిమాండ్లు ఎంతో కాలంగా ఉన్నాయి. అందుకే ట్రంప్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అది అమెరికాకే మేలు చేకూరుస్తుంది. అందుకే ఎన్నికల వేళ వారందరినీ తిప్పి పంపుతామని హామీ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు దాన్ని చేసి చూపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.